హలో వియర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఎస్బీఐలో పీఓ రిక్రూట్మెంట్ 2025. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా అప్లికేషన్స్ అయితే 27th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పీఓ మీన్స్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చింది. ఎలిజిబిలిటీ అయితే ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి సిలబస్ కూడా ఇక్కడ మీకు షెడ్యూల్ ప్రకారంగా డేట్స్ ఇలా అప్లై చేయాలి. ప్రాసెస్ అంతా కూడా ఎస్బీఐ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చూసినట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లో వీళ్ళు అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఫైనల్ గా అంటే ఏప్రిల్ 2025 వరకు కంప్లీషన్ అయినా కూడా అంటే ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇవి కామన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ https://bank.sbi వెబ్ కెరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది. ఎస్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళినా మీకు నోటిఫికేషన్స్ లో అయితే తెలుస్తుంది. క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ కరెక్ట్ గా ఫుల్ఫిల్ అయితే చేయాలి. దాని ప్రకారం మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది. అండ్ అంటే మీరు మీ యొక్క రిజల్ట్స్ ని బట్టి మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్లలో అయితే కంప్లీట్ గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి ఇందులో మీరు ప్రైమరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇందులో అర్హత సాధించిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక దానిలో కూడా అర్హత సాధించినట్లయితే థర్డ్ ఫేజ్ లో సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఈ 3 ఫేజులలో కనుక మీరు అర్హత సాధించినట్లయితే జాబ్ మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇది ఎస్బీఐలో మంచి పోస్ట్ కాబట్టి మీరు ఫస్ట్ నుండే దీనికి ప్రిపరేషన్ అయితే కరెక్ట్ గా సాగించండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మీకు తెలియజేస్తాను. చూస్తే ఇదన్నీ కూడా జనరల్ గా క్యాండిడేట్ షుడ్ బి సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ అని ఉంది. అంటే ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ అంటే ఇన్ టైంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక ఫీ పర్టికులర్స్ అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ కి అండ్ పోస్ట్ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మీకు నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కంప్లీట్ గా అయితే చదువుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మామూలుగా గ్రాడ్యుయేషనే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాగా ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ పొజిషన్ చూసినట్లయితే కేటగిరీ వైజ్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో ఎస్సీకి రెగ్యులర్ వేకెన్సీస్లలో 87, ఎస్టీ 43 ఉన్నాయి, ఓబీసీ 158, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 58, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి 240, టోటల్ గా 586 పోస్టులు అయితే ఉన్నాయి. అదే బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఇవి టోటల్ గా ఎస్టీ వాళ్ళకే ఉన్నాయి. ఇది టోటల్ గా ఎస్టీలో 14, ఇవి కలిపితే టోటల్ గా వచ్చేసి 600 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పీడబ్ల్యూబిడి వేకెన్సీస్ వచ్చేసి విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి రెగ్యులర్ వేకెన్సీస్ 6, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకేమో 6 ఉన్నాయి. ఇక లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 6, టోటల్ గా ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్లాగ్ లో కూడా 4, 20 అండ్ టోటల్ గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక కేటగిరీ వైజ్ గా వేకెన్సీస్ చూసారు కదా, టోటల్ గా వచ్చేసి అంటే మీ రిజర్వేషన్ లో చూసుకుంటే రిజర్వేషన్ ప్రకారం అయితే మీకు సంబంధించినవి టోటల్ గా 600 పోస్టులకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఇక టోటల్ షెడ్యూల్ కనుక చూసినట్లయితే టెంటేటివ్ షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 27th డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 16th జనవరి వరకు అయితే ఎండ్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 16th జనవరి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 16th జనవరి వరకు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన కాల్ లెటర్స్ 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో
మీకైతే కాల్ లెటర్స్ వస్తాయి. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 8th and 15th మార్చిన కండక్ట్ చేయబడుతుంది. రిజల్ట్స్ ఏప్రిల్లో అయితే వస్తాయి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించిన కాల్ లెటర్స్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో అక్కడ నుండి అయితే రావడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఆర్ మేలో అయితే ఉండొచ్చు. దీనికి ఇంకా కరెక్ట్ డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు. అంటే మే ఆర్ జూన్లో మీకు ఏప్రిల్ ఆర్ మేలో మెయిన్స్ ఉంటాయి. మే ఆర్ జూన్లో వచ్చేసి సైకోమెట్రిక్ అంటే ఫేజ్ 3 సంబంధించిన సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ చూడండి, ఇది జనవరి ఆర్ ఫిబ్రవరి 25 ఉంది. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫిబ్రవరిలో ఉంది. ఇది టెంటేటివ్ షెడ్యూల్ అండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ బిలో, నాట్ బిలో 21 ఇయర్స్, అంటే 21 ఇయర్స్ నుండి ఎలిజిబుల్ అయితే ఉన్నారు. నాట్ ఎబో 30 ఇయర్స్, ఎబో అంటే 21 to 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు చూడండి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూబీడి వాళ్ళకి 10 ఇయర్స్, అంటే ఇందులో ఉన్నటువంటి డిజేబిలిటీని ఆధారంగా చేసుకొని ఈడబ్ల్యూఎస్ యూఆర్ వాళ్ళకేమో 10, పీడబ్ల్యూబీడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్, కమిషన్డ్ ఆఫీసర్స్ వీటికేమో 5 ఇయర్స్ అయితే ఉంది. ఇదండి టోటల్గా ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ కూడా 2025కి విడుదలైంది. దానికి సంబంధించినటువంటి మరొక వీడియో కూడా మీకు అందుతుంది. దీనిలో ఏజ్ లిమిట్ అయితే 21 to 30 ఇయర్స్ అయితే ఉంది. వేకెన్సీస్లలో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంక్లూడ్ అయ్యి అది 600 పోస్టులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.